తుళ్లూరు రాజధాని అవకాశాలు పుష్కలంగా ఉన్న ఎన్నో ప్రాంతాలను కాదని ఇక్కడే రాజధాని నిర్మిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పచ్చని భూములు ఎందుకని ప్రశ్నిస్తున్నా దానికి తనదైన సమాధానాలు చెప్తున్నారాయన. తుళ్లూరుకున్న అడ్వాంటేజ్తో రాజధానిని నిర్మిస్తే తిరిగే ఉండదన్నది బాబు ఆలోచన. తుళ్లూరుకున్న ఆ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో 30,000 ఎకరాల్లో కొత్త రాజధాని నిర్మించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. థేమ్స్ నది ఒడ్డున లండన్ నగరం ఉన్నట్లుగా రివర్ ఫ్రంట్ క్యాపిటల్ కాన్సెప్ట్ తో కృష్ణానదిని ఆనుకుని ఉండేలా రాజధాని నిర్మించాలనేది చంద్రబాబు అసలు ఉద్దేశం. తుళ్లూరు దగ్గర కృష్ణానది ఉత్తర దిశగా ప్రవహిస్తుంది, పశ్చిమ దిశగా కొండలున్నాయి. ఇది వాస్తుపరంగా శుభసూచకమనేది పండితుల అభిప్రాయం. ఈ ప్రాంతం చుట్టూ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బెజవాడలో కనకదుర్గ, కృష్ణా ఒడ్డున వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి, బౌద్ధులకు పుణ్యక్షేత్రమైన ఒకప్పటి తెలుగువారి రాజధాని అమరావతి, ఇలా వాస్తు ఆధ్యాత్మికం రెండూ కలిసిన ప్రాంతం కావడం, నీటి వనరుకు ఢోకా లేకపోవడంతో రాజధాని భవిష్యత్తుకు తిరుగు ఉండదన్నది ఒక కారణం. పైగా వాణిజ్యానికి ప్రధాన నగరమైన విజయవాడ చాలా దగ్గరగా ఉంటుంది. 5వ నంబర్ జాతీయ రహదారి రాజధాని మీదుగా వెళ్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్తో పాటు దేశంలోనే పెద్దదైన విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది. రేపొద్దున రాజధానికి జల రవాణా సాధ్యం కావచ్చు. ఇవన్నీ ఒకెత్తైతే రాజకీయంగా టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాలేవి. సో ఇన్ని సానుకూలతలు ఉండడంతో తుళ్లూరును రాజధానిగా ఎంచుకున్నారు.